స్టాక్ మార్కెట్ వీళ్ళు చెప్పడం అయితే ఫ్యూచర్లో కూడా గోల్డ్ తగ్గదు. ఇన్ కేస్ తగ్గినా సేల్ ఉంటుంది కదా, ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి ఇప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ ఉంది. కొంచెం పెళ్లిళ్ళ సీజన్ తగ్గినా లేదు అంటే మనకి ఇప్పుడు ఆషాఢ మాసం రాబోతుంది, ఆషాఢ మాసం కాదు అక్షయ తృతీయ రాబోతుంది కాబట్టి అక్షయ తృతీయకి ఏమన్నా కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది, లేదు అంటే ఆఫర్స్ పెట్టే ఛాన్స్ ఉంది. అంతేకాని దాని తర్వాత మళ్ళీ గోల్డ్ రేట్ అయితే పెరిగే ఛాన్స్ అయితే ఉంది. సో ఇన్ కేస్ గోల్డ్ కొనాలి అనుకుంటే కనుక ఎవరైనా పెద్ద వేరియేషన్ కూడా ఉండదు. ఇన్ కేస్ తగ్గినా కానీ ఒక 100 to 200 లోపే తగ్గినా కానీ తగ్గొచ్చు అంటున్నారు. అది కూడా అక్షయ తృతీయకి ఏమైనా తగ్గొచ్చు, లేదంటే పెళ్లిళ్ళ సీజన్ అయితే అది అయిపోయిన తర్వాత తగ్గొచ్చు అని చెప్పి అయితే అంటున్నారనమాట. కాబట్టి గోల్డ్ కొనాలి అనుకున్న వాళ్ళైతే కనుక 100 to 200లో ఏం వేరియేషన్ ఉంది, ఇన్ కేస్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అంటున్నారు. కాబట్టి పెరిగే వరకు వెయిట్ చేయడం ఎందుకు అనుకుంటే కనుక ఇప్పుడే గోల్డ్ కొనడం అన్నది బెటర్. లేదు 100 తగ్గినా 200 తగ్గినా బెటర్, ఏమో చూద్దాము అనుకుంటే కనుక ఇన్ని రోజులు ఆగాం కాబట్టి ఇది ఉంది కదా మనకి అక్షయ తృతీయ వచ్చే వరకు అయితే ఆగడం బెటర్. అట్లీస్ట్ అప్పుడు మనకి ఏంటంటే ఆఫర్స్ ఉంటాయన్నమాట. కొంతమంది